ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గల నాగలింగేశ్వర ఆలయ కమిటీ ప్రతినిధులు నూతనంగా నియమితులైన పట్టణ పద్మశాలి సంఘము అధ్యక్షులు మోహన్ దాస్, ప్రధాన కార్యదర్శి రమాకాంత్, కోశాధికారి భాస్కర్లను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కలిగొట గంగాధర్, సత్య శ్రీనివాస్ మాట్లాడుతూ, మోహన్ దాస్, రమాకాంత్, భాస్కర్లు మంచి సమాజ సేవకులు. సంఘ అభివృద్ధితో పాటు అర్మోన్ అభివృద్ధికి మీ సేవలు చాలా అవసరం అని, ప్రజాసేవలో ముందుండాలని, మిమ్మల్ని మంచి సేవకులుగా పేరు వచ్చే విధంగా నాగలింగేశ్వర ఆశీర్వాదం మీకు ఉండాలని కోరారు. మిమ్మల్ని సంఘ ప్రతినిధులుగా నియమించిన సంఘ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు. మోహన్ దాస్ మాట్లాడుతూ, మీరు కోరినట్లు సంఘ అభివృద్ధితో పాటు అర్మోన్ మరియు శ్రీ నాగలింగేశ్వర ఆలయ అభివృద్ధికి కూడా కృషి చేస్తామని అన్నారు. మమ్మల్ని గుర్తించి సన్మానించిన ఆలయ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు సత్య శ్రీనివాస్, సలహాదారులు కలిగొట గంగాధర్, అంబికా బసరమేష్, కావేరి నర్సయ్య, బాళోజీ, రాక్సీ రమేష్, నారాయణ, అజయ్, శ్రీనివాస్లు పాల్గొన్నారు. నేడు నాగలింగేశ్వర ఆలయ కమ్యూనిటీల్లో మా శ్రేయోభిలాషులు, మా మిత్రులు ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షునిగా నియమితులైనటువంటి మోహన్ దాస్ అన్నగారులకు మరియు ప్రధాన కార్యదర్శిగా నియమితులైనటువంటి శ్రీ కొప్పుల రమాకాంత్ అన్నగారులకు, అట్లాగే ట్రెజరర్గా నియమితులైనటువంటి శ్రీ భాస్కర్ అన్నగారులకు మా తరఫున అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు, ఎందుకంటే మీ ముగ్గురు కూడా త్రిమూర్తులు సమాజ సేవ కార్యక్రమంలో ఎప్పుడు ముందుంటారు. మీ ప్రతినిధులు కూడా మంచిగా ఏరి కోరి మీకు బాధ్యతలు అప్పగిప్పినందుకు మీ కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమాజంలో మీ కులంతో పాటు సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా, ఇంకో ముందుకు వెళ్లే విధంగా భగవంతుడు మీకు మంచి శక్తి సామర్థ్యం ఇవ్వాలని మేము నాగలింగేశ్వర స్వామి ఆలయం భగవంతుని కూడా మేము కోరుకుంటున్నాం. మీరు మంచి పేరు తెచ్చుకొని మంచి అభివృద్ధి దశలో ముందుకెళ్లి మీ సంఘంలో, గ్రామంలో మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ మరొకసారి మీ ముగ్గురికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కుల బాంధవులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఎన్నికైన వీరు రమాకాంత్ గారు, వీరు కొప్పుల రమాకాంత్ గారు టీచర్స్ కాలేజ్ ఉంటారు. వీరు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. అన్న భాస్కర్ అన్న వీరు ఎల్ఐసిల ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యారు. వీరు కోశాధికారిగా ఎన్నుకోబడ్డారు. వీరికి ఒక సూచన ఏంటంటే, వీరు అందరి పెద్దలే, కాకపోతే ఏంటంటే ఈ నాగలింగేశ్వర ఆలయానికి తరచుగా వస్తూ ఇక్కడికి వచ్చి భక్తులకు ఏదైనా మనము సేవ చేసుకోవడానికి తప్ప మేము ఇంకా వేరేం కోరుకుంటున్నాం. టైం కొద్దిగా సేవ చేసుకోండి. అలాగే మీరు ఎన్ని రోజులు ఈ సమాజానికి సేవ చేయడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీకు అది ఇంట్రెస్ట్ చాలా ఉంది. కాబట్టి మీరు ధర్మం కొరకు, సమాజం కొరకు, ధర్మం ఎక్కడ ఉందో ఎటువైపు ఉంటే అటువైపు మీరు ఎక్క మటుకు ప్రయత్నం చేయాలా. అందరిని కలుపుకొని, ఒకరు శత్రువు వచ్చినా ఎవరు వచ్చినా మీరు వాళ్ళని కలుపుకొని, మీకు మంచి అవకాశం దొరికింది కాబట్టి మీరు చాలా బాగా చేసి ధర్మాన్ని కాపాడాలని, ఈ మన యొక్క భారతదేశాన్ని, మన హిందూ మతాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. ఎన్నికైనటువంటి మా కార్యవర్గాన్ని ఆహ్వానించి మంచి మనసుతో మమ్మల్ని సన్మానం చేసినందుకు నాగలింగేశ్వర ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మంచి సేవా కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం కూడా ఇక్కడికి విచ్చేసి, ఆలయానికి విచ్చేసి మీరు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. భవిష్యత్తులో ఇక ముందు కూడా ఈ నాగలింగేశ్వర ఆలయానికి మా తరఫున సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటాం. మనమందరం కలిసి ఉన్నప్పుడే మన హిందూ మతం అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, దానికి పటిష్టంగా ఉంటుంది. దాని ఐక్యత కోసము ప్రతిరోజు మీరు కూడా ఇక్కడికి దేవాలయానికి వచ్చి మీ యొక్క ధర్మాన్ని, సేవా కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం చాలా అభినందించాల్సిన విషయము. రేపు సోమవారం జరగబోయే అల్పాహారానికి నా వంతుగా అల్పాహారాన్ని రేపు పెట్టించడానికి కూడా నాగలింగేశ్వర స్వామి ఓం నమః శివాయ నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.